Hey guys, welcome back to my channel guys. Parallel Dots కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అయితే అందుతాయన్నమాట. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ప్యారలల్ డాట్స్ కంపెనీ ఏంటంటే ఈ కంపెనీకి సంబంధించిన సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ అలాగే డిఫరెంట్ ప్రోడక్ట్స్కి సంబంధించిన ట్యాగింగ్ చేయడం అండ్ అలాగే సర్వీసెస్ని కూడా ఈ యొక్క కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ డీమార్ట్, రిలయన్స్ అండ్ అలాగే మాల్స్, వీటికి సంబంధించి ఏదైతే మనకు పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయో సో అలాంటి సర్వీసెస్కి సంబంధించి ప్రోడక్ట్స్ రిలేటెడ్గా ఆ యొక్క కేటగిరీస్కి సంబంధించి ఐటమ్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ప్రైస్ ట్యాగింగ్కి సంబంధించి అండ్ అలాగే ఫొటోస్కి సంబంధించి కావచ్చు, టెక్స్ట్కి సంబంధించి కావచ్చు, సో ఇలా డిఫరెంట్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రజెంట్ అయితే వీళ్ళు డేటా ట్యాగింగ్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే హైరింగ్ చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ఎఫెక్టివ్లీ డెలివరింగ్ 100% యాక్యురెన్సీ ఆఫ్ ది వర్క్ ప్రాసెస్ డేటా షుడ్ బి 100% యాక్యురేట్ అని అయితే మెన్షన్ చేశారనమాట. సో ఏదైతే వర్క్ ఇస్తారో ఆ యొక్క వర్క్ని మీరు 100% యాక్యురసీతో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అచీవింగ్ ది టార్గెట్ టు డెలివర్ ఆర్ మీట్ ది రిక్వైర్డ్ ఎస్ఎల్ఏ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని మెన్షన్ చేశారు. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ ఇస్తారో సో ఆ ప్రాజెక్ట్ని బట్టి ఇచ్చినటువంటి టార్గెట్ని అయితే మీరు అచీవ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సివ్ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ ది టీమ్ లీడ్స్ యాజ్ ది వెన్ రిక్వైర్డ్ టు అనేది మెన్షన్ చేశారనమాట. సో ఇదేంటంటే పర్టికులర్గా మీకు ఏదైతే టీం ఉంటుందో ఆ టీంతో అయితే మీరు కొలాబరేట్ అయ్యి వాళ్ళతో కమ్యూనికేట్ అయితే అవ్వాలన్నమాట. ప్రాజెక్ట్కి సంబంధించి టాస్క్ ఏదైతే ఇస్తారో దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు టీంతో అయితే కొలాబరేట్ అయ్యి డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డిలిగెన్స్ అండ్ సిన్సియారిటీ మీటింగ్ ది క్లయింట్ డెలివర్డ్ ఆన్ టైమ్ వితౌట్ ఫెయిల్ విల్ బీ అండ్ ఇంపార్టెంట్ క్వాలిఫైయర్ అని మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఓనర్షిప్ అండ్ అకౌంటబిలిటీ క్యాండిడేట్ టు టేక్ అకౌంటబిలిటీ ఫర్ ది క్వాలిటీ అండ్ సక్సెస్ ఆఫ్ బోత్ ది అవుట్పుట్ అండ్ అవుట్కమ్స్ ఆఫ్ దట్ వర్క్ అని మెన్షన్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే స్కిల్స్ రిక్వైర్డ్ అండ్ మ్యాండేటరీ కనుక చూసుకున్నట్టయితే షుడ్ బి గ్రాడ్యుయేట్ అండ్ అపియరింగ్ గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో అండ్ అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటారో వాళ్ళైతే హ్యాపీగా ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని మెన్షన్ చేశారు. మీకు కంప్యూటర్ పైన బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదని బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ ఎక్సెల్, పవర్ పాయింట్, గూగుల్ షీట్, గూగుల్ స్లైడ్స్ అండ్ జీమెయిల్. సో వీటిపైన అయితే మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అడాప్టబుల్ నేచర్, విల్లింగ్నెస్ అండ్ ఎబిలిటీ టు డెలివర్ యాజ్ పర్ ది షిఫ్టింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అవర్ క్లయింట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మినిమం హార్డ్వేర్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే ల్యాప్టాప్ అనేది మీకు ఉండాలన్నమాట. ప్రాసెసర్ మినిమం i3 ఉండాలి, ర్యామ్ మినిమం 4 GB ఉండాలి. ల్యాప్టాప్ మీకు ప్రజెంట్ లేకపోయినా మళ్ళీ అయినా తీసుకోవచ్చు అనమాట. ఎలక్ట్రిసిటీ బ్యాకప్ అని మెన్షన్ చేస్తారు. సో మీకు పవర్ బ్యాకప్ అయితే ఉండాలన్నమాట. ఇంటర్నెట్ కనెక్షన్ మినిమం 20 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. సో ఈ పోస్ట్కి అప్లై ఎలా చేసుకోవాలంటే సో మీకు నేను అప్లై లింక్ అని వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. సో మీరు దానిపైన క్లిక్ చేస్తే మీకు AJSjobsinfo.com అని మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దానికి కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. అప్లోడ్ రెజ్యూమ్, మీకు ఈ కంపెనీ వాళ్ళు చెప్పిన స్కిల్స్ అన్ని మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లోడ్ అయితే చేయండి. అండ్ అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్,
ఇవన్నీ అప్డేట్ చేసేయండి. సో, నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేసేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ ప్రొఫైల్ గనుక ఎక్స్‌పీరియన్స్ గనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఫ్రెషర్ టైటిల్‌లో కూడా ఫ్రెషర్ అని కూడా మెన్షన్ చేసేయండి. సో, నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ గనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ర్యాండమ్‌గా ఏదో ఒక డేట్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే అప్లికేషన్‌ని సబ్మిట్ చేసేయండి. సో, ఇది సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే మీకు 2 రౌండ్స్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ అయితే మీరు సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.